పొగిడితే తింటారు, తిడితే పడతారు అని వీళ్ళకి బాగా తెలుసు కదా. మీరు చెప్పేవి నీతులు, మేమడిగితే బూతులు, అంతే కదా. మీరేం చెప్పినా మేం వినాలి, మేమేం చెప్పినా మీరు వినిపించుకోరు. వినే పరిస్థితిలో మీరెక్కడున్నారా? చెప్పినా మీరు వినిపించుకోరు. దేశానికి రాజైనా తల్లికి పిల్లలే అంటారు. ఆ మమకారంతోనే ఇన్నాళ్ళు మీరెన్నన్నా భరించాం. మిమ్మల్ని మళ్ళీ మా మనుషులుగా మార్చుకుందామని ప్రయత్నించాం. ఆ విషయంలో మేం ఓడిపోయాంరా, మీరే గెలిచారు. వద్దు శాంత, మనం కన్నీళ్లు పెట్టుకునే రోజులు పోయాయి. బాధ్యతలు వదిలించుకునే రోజులొచ్చాయి. విరిగిపోయిందని తెలిసా కూడా అతికించాలి అనుకున్నాం. అది భ్రమే అని ఆలస్యంగా తెలిసింది. ఇప్పటికైనా వాస్తవంలోకి రా. మీకు పాఠాలు చెబుదామనుకోలేదు, విలువలు నేర్పిద్దామనుకున్నాను. వాటికి మీరు విలువ ఇవ్వరు అని తెలుసుకొని మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. పెట్టింది తింటారు, తిడితే పడతారనుకోవడానికి మిమ్మల్ని పనివాళ్ళు అనుకోలేదురా, నా వాళ్ళు అనుకున్నాం. కానీ మీరు మమ్మల్ని పరాయి వాళ్లలాగానే చూస్తున్నారని మీ చేతలతో నిరూపించారు. మా చేతగానితనాన్ని చూపించారు. ఇష్టమైన చోట తిట్టు పొగడ్తలాగే అనిపిస్తుంది. ఇష్టం లేని చోట పొగడ్త కూడా బూతులాగే వినిపిస్తుంది. అది మాట తప్పు కాదమ్మా, అవతలి వ్యక్తి మీద మనకున్న అభిప్రాయం తప్పు. నేను మీ అమ్మ అనురాగాల గురించి పట్టుబట్టాం. మీరంతా ఆస్తుల గురించి పట్టుబట్టారు. మేమడిగింది మీరివ్వలేనప్పుడు మీరడిగింది మేమైనా ఇవ్వాలి కదరా. మీ ఆనందం కన్నా మాకు కావాల్సిందేముంటుందిరా. అందుకే మీరడిగింది ఇచ్చేద్దామని నిర్ణయం తీసేసుకున్నాం. ఇవే కదా మీకు కావాల్సింది. ఇవన్నీ మీరు కోరుకున్న విధంగానే రాయించా. ఈ క్షణం నుండే ఈ ఆస్తుల మీద సర్వ హక్కులు మీవే. మావయ్య, ఇన్నాళ్లకైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరు మంచివాళ్ళు నాన్న, మా గురించి ఆలోచిస్తారని మాకు ఎప్పుడో తెలుసు. పదండి, మన ఆస్తులు ఎక్కడో చూసుకుందాం. పదండి. ఏమండి, పొద్దున్నే ఏమీ తినకుండా బయటికి వెళ్లారు. పదండి, వడ్డిస్తాను.
వద్దు శాంత, వాళ్ళ ఆనందం చూశాక కడుపు నిండిపోయింది శాంత. కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే, సాయం అంటూ ఎవరొచ్చినా ప్రాణం ఇచ్చురాజులే, జగతే చూడలేని విడిగదని చరితే రాసుకొనును తన కథని, త్యాగమానికు చెప్పకుండా చూడు నిన్ను మించినాడే వీడు సర్లకుండా, స్వచ్ఛం కన్నా ఎంతో స్వచ్ఛమైన మొత్తానికి మనం అనుకున్నది సాధించాం. ఇన్నాళ్ళకి మనకి నిజమైన స్వతంత్రం వచ్చింది. అవును వదినా, ఇన్నాళ్ళు అందరూ మమ్మల్ని నీలకంఠం గారు కొడుకులాగా చూశారు. ఇప్పుడు ఆస్తి మన చేతికొచ్చింది కాబట్టి మా తండ్రి నీలకంఠం అని చెప్పుకునే రోజులు వచ్చాయి. అది సరే, మన ఆస్తులు మనం సాధించాం. ఇప్పుడేం చేయడం? ఇంకా ఆలోచించడానికే ఉంది. కృష్ణప్రసాద్తో కలిసి బిజినెస్ చేయాలని ఎప్పుడూ అనుకున్నాం కదా. ఇన్నాళ్ళు నాన్న ఏమంటాడో అని భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం కూడా లేదు. ఎందుకు లేదు? ఆస్తులు మన చేతికొచ్చినా అందర్నీ భయపెట్టే అధికారం మావయ్య గారి చేతిలోనే ఉంది. ఆస్తులు మనవి అని కాగితాలు చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ వాళ్ళు మనతో ఉన్నంత వరకు ఈ ఇంటికి పెద్దవాళ్లే అని చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే అక్క. అసలే కృష్ణప్రసాద్ వాళ్ళ పేరు చెప్తే వీళ్ళు అగ్గి మీద గుగ్గిలమవుతారు. మనందర్నీ అడ్డంగా నరికేస్తారు కానీ వాళ్లతో మాత్రం కలవనివ్వరు. అందుకే ముందు వీళ్ళని దూరం చేసుకుంటేనే మనం వాళ్ళకి దగ్గర అవ్వగలం. ఆస్తులు వచ్చిన వెంటనే మేం వేరే వెళ్ళిపోతామంటే ఏం బాగుంటుంది? అన్నయ్య కూడా లేడు కదా. అన్నయ్య ఏమంటాడో ఏమో. వీళ్ళని భరించడానికి ఆస్తొచ్చి లాభం ఏముంది? అయినా బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చారంటే వాళ్ళ కనుసన్నల్లో మనం బ్రతకడానికి కాదు, మనల్ని వదిలేసి మీ బతుకు మీరు బతకండి అని చెప్పారు. సర్లే, మా ఆయన సంగతి నేను చూసుకుంటాను. ఆయనకి చెప్పి నేను ఎలాగైనా ఒప్పిస్తాను. ఇంకా మీ అమ్మా నాన్నల్ని మీరు వదల్లేరు అంటే మీరు మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండండి, మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఏమక్క, ఏమంటావ్? అంతే, అంతేనే. అంత అంతే కదా. శ్రమ మీకేం అవసరం లేదు. మీ ఆస్తులు మీకు ఇచ్చినప్పుడే ఇంకా వాళ్ళకి భారంగా ఉండకూడదు శాంత అని మీ నాన్నగారు చెప్పారు. కోపంతో అన్న మాటలు అనుకున్నాను కానీ ముందు చూపుతో చెప్పినవని ఇప్పుడు తెలుసుకున్నాను. అమ్మని కదండి, ఇంకా వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాను. కన్న మమకారంతోనే చూశాను. కానీ మీరు నాన్న కదా, వాళ్ళని బాగా చదివారు. మళ్ళీ నీతులు చెబుతున్నాననుకున్నా, పాఠమే చెబుతున్నాను అనుకున్నా. తండ్రిగా మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. శూన్యంలో శోకం వినిపించదు, కానీ శోకంలో శూన్యం మాత్రమే కనిపిస్తుంది. ఆ పరిస్థితి మీకెప్పుడు రాకూడదని మేం కోరుకుంటున్నాంరా. బహుశా మళ్ళీ మీకు ఇలా చెప్పే అవకాశం
మాకు రాకపోవచ్చు. ఇన్నాళ్ళు భరించారు, ఈ ఒక్క రాత్రి భరించండి. రేపటి నుంచి మీరే తప్ప మేముండం. పద శాంత. హా, ఇష్టపడి తెచ్చుకున్న బిర్యానీ చల్లారిపోతుంది. హాయిగా హ్యాపీగా కూర్చొని తిందాం. కూర్చోండి. శాంత, శాంత, ఏంటిది శాంత? వాళ్ళ మాటలు పట్టించుకుంటావా? ఊరుకో శాంత. ఏంటక్షయ, ఇంత పొద్దున్నే హడావుడిగా వంట చేస్తున్నా? ఎందుకేంటమ్మా? తినడానికి. మనం తినడానికి వంట రోజు నేనే కదా చేస్తాను. మరి ఈ రోజు ఎందుకు నువ్వు చేస్తున్నావు? ఇవి మనతో పాటు అత్తయ్య మావయ్య కూడా తినడానికి. అంటే వాళ్ళని పిలిచావా? వాళ్ళు వస్తున్నారా? లేదమ్మా, నేనే తీసుకెళ్ళి నా చేత్తో వాళ్ళకి వడ్డిస్తాను. నీ చేత్తో నువ్వే వడ్డిస్తావా? ఈ రోజే ఎందుకు? ఈరోజు మావయ్య వాళ్ళ పెళ్లి రోజమ్మా. రుద్రవరంలో అయితే పంచభక్ష పరవాన్నాలతో వైభవంగా జరుపుకునేవాళ్ళు. కానీ ఇక్కడ రోజు గొడవలతో ఈ రోజు వాళ్ళకి గుర్తుంటుందని నేను అనుకోను. ఈ రోజు ఆ రెండు జీవితాలు కలిసిన రోజు, ఇన్నేళ్లుగా కలిసున్న రోజు. ఇలాంటి రోజున వాళ్ళ ఆనందంగా ఉండాలి తప్ప ఆకలితో ఉండకూడదు. అందుకే వాళ్ళని విష్ చేసి ఈ విందు పెడదామని నేనే స్వయంగా వంట చేస్తున్నాను. ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజని నీకెలా తెలుసు? అది నా కుటుంబం అమ్మా. నా అన్న వాళ్ళ జీవితంలో పండగ రోజు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? చాలా మంచి పని చేస్తున్నావు. మన గురించి ఆలోచించే వాళ్ళ గురించి మనమే ఆలోచించాలి. సరే, ఆ కారం అందుకో. ఆ ఇన్నేళ్ళు అందరితోనూ పెళ్లి రోజు జరుపుకున్నాం. ఈ రోజు అనాథల్లా జరుపుకుంటున్నాం. బాధగా లేదా? పెళ్లి మనిద్దరిని కలిపింది శాంత. ఇన్నేళ్లు ఒక్కటిగానే ఉన్నాం. ఇక మీదట
ఒక్కటిగానే ఉంటాం. తల్లిదండ్రులు వయసైపోయాక వెళ్ళిపోతారు. పిల్లలు రెక్కలొచ్చేదాకానే మనతో ఉంటారు. కాని భార్యాభర్తలంటే మట్టి విత్తనం లాంటివారు. మట్టి లేకుండా విత్తనం మొలకెత్తదు. విత్తనం లేకుండా మట్టి పంటనివ్వదు. భార్యాభర్తలు విడిపోవడం అంటే వీడిపోవడమే తప్ప వీడిపోవడం ఉండదు. ఎన్ని జన్మలెత్తినా మీ భార్యగానే పుట్టాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాను. సరే, టిఫిన్ చేద్దు రండి. రండి. చూసారండి, రోజూ మనల్ని బాధ పెట్టడానికి ఎన్నో మాటలనే కోడళ్ళు ఈరోజు మన పెళ్లి రోజని మంచి టిఫిన్లు చేశారండి. కోపంలో ఎన్ని మాటలన్నా అత్తమామలనే అభిమానం ఎక్కడికి పోతుంది? శాంత, నువ్వు కూడా కూర్చో. మాధవి, మాధవి, ఏంటక్కా? తెల్లారితే వెళ్ళిపోతామన్న వాళ్ళు పాలవాడు రాకముందే పోతారు అనుకుంటాం కానీ ఇలా టిఫిన్లు మెక్కేదాకా ఉంటారు అని ఊహించామా? అవునక్కా, గోడలకు పట్టిన బూజైతే చీపురుతో దులుపగానే పోతుంది. కాని సున్నం ఎంత గోకినా ఇంకా అంటుకునే ఉంటుంది. లక్షణం ఎక్కడికి పోతుంది? తప్పైపోయిందమ్మా. మేమెప్పుడు పోతామా అని మీరింతలా ఎదురు చూస్తున్నారని మేము ఊహించలేకపోయాం. ఇంకా ఇక్కడే ఉండి మిమ్మల్ని బాధ పెడుతూ మేము బాధపడుతూ ఒక్క క్షణం కూడా ఉండలేము. ఇప్పుడే వెళ్ళిపోతాం. శాంత, నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకురా. అత్తయ్య, మీకెందుకు అంత కష్టం? మా ఆయన ఉన్నారుగా. ఏమండి, ఏమండి?
అత్తయ్య రండి. రండి మావయ్య. చూసావా శాంత, నువ్వు మరీ ఎక్కువ కష్టపడుతున్నావని మన బ్యాగ్ వాళ్లే తీసుకొచ్చారు.